జనం కోసం మనం T6 టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపం వద్ద వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం ఏర్పాటు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పాల్గొన్న విప్ భానుప్రసాదరావు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండ ఎమ్మెల్యే కోరకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారికి, పెద్దపల్లి శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా రామపురం శాసనసభ్యులు కోరకంటి చందర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ జెడ్పీసీ సభ్యులకు, ఎంపీపీలకు, PNCS చైర్మన్లకు, రైతు సమన్వయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, రైతు బిడ్డగా, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఒకవైపు, చెరువుల పునరుద్ధరణ మరొక వైపు, దీనికి తోడు వర్షాలు ఎక్కువ రావడం వల్ల దాదాపు తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 53 లక్షల ఎకరాలలో 132.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఒకప్పుడు పంట వేస్తే వర్షం వస్తుందో రాదో తెలియదు, నీళ్లు లేకపోవడం, ఒకవేళ నీళ్లున్నా ఆ పంటను పండించినటువంటి రైతు మార్కెట్లో అమ్ముకుంటే అక్కడ కొంటారో లేదో అనేటటువంటి సందేహం మరొక వైపు. ఇలా 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అనేక సమస్యలను, అనేక ఇబ్బందులను పడినటువంటి సందర్భం మనందరం చూసి ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల, చెరువుల పునరుద్ధరణ వల్ల, అదేవిధంగా రైతుకు పెట్టుబడి సహాయం చేయాలనేటటువంటి సంకల్పంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు వరి ధాన్యం ఉత్పత్తిలో, వ్యవసాయ రంగంలో దాదాపు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటటువంటి ఒక ఘన ఖ్యాతిని సాధించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.